సురేందర్ కుమార్. సో మైండ్ అంతా ముగ్గులు వేసారు, మీరు కూడా వేసారా? ఓకే, మీ పేరు? కోమల్. పెద్దయినా ఏ క్లాస్ నువ్వు? ఏమన్నారు? ఈసారి నుంచి అయ్యొద్దన్నారు. నగర్ ఎస్డిఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరుగుతుంది. భారీ ఎత్తులో ముగ్గులు వేశారు. ఇక్కడ కొందరు జడ్జెస్ ఉన్నారు, వాళ్ళ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఏం పేరండి మీ పేరు? కళ్యాణి గారు. మీ పేరు? శాలిని గారు. ఓకే, ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? 85 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎంత టైం ఇచ్చారు వాళ్ళకి? 1 అవర్ ఇచ్చారా? మొత్తం మీద అయితే మంచి ప్రోగ్రామ్ ఉంటుంది. బాగా అంటే మీకు అంటే మేము జడ్జ్ చేయమంటలే కానీ వీళ్ళ అంటే స్కిల్ బాగుందంటారా? సృజనాత్మకత అంతా కూడా చాలా బాగుందండి. బాగా చేశారు. 75 మెంబర్స్ 85 కి మళ్ళీ అడిషనల్ గా వేరే వాళ్ళు వస్తారుగా, మళ్ళీ ఇంకా హెల్పర్. సో ఇది మండలంలో అండ్ జిల్లాలో కూడా ఒక మంచి స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా ఐ థింక్. ఓకే ఓకే మేడం, మీరు కూడా మంచి జడ్జిమెంట్ బాగా చేశారు అనుకుంటున్నా ఐ థింక్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి పండుగ కల్లూరు శాంతినగర్లో ఎస్డిఎస్ ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తులో ముగ్గుల పోటీ జరుగుతుంది. సో ఇక్కడ ఈ బజార్కి వస్తే బజార్ మొత్తం ముగ్గులు, జనాలు, హంగామా ఉంది. సో జనాలు కూడా అసలు సూపర్గా వేశారు ముగ్గులు. సో ఒకసారి వాళ్ళతో ఒకసారి నేను వీళ్ళతో మాట్లాడుతున్నాండి. మీ పేరు? కంచెపోగు అనిత గారు. ఇంతకుముందు మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? వీటిలో చేశారా? మీదేనా? ఓ కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే. సో మళ్ళీ నేను వచ్చి మీ దగ్గర ఆయన ఎంత టైం తీసుకున్నారు ఇప్పుడు? ఇది 1 అవరా? మీకు హెల్పర్ కూడా ఉంటారా? సంక్రాంతి పండుగ అంటే మనకి కొత్త వరి పంట కానీ ధాన్యాలు కానీ ప్రతి ఒక్కటి మనం ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మవారికి ముందు పెట్టుకొని పాలు పొంగల్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా సరే మనం ఇంట్లో వండుకోవటం కానీ తినటం కానీ ఏదైనా ఫస్ట్ అమ్మవారికి మనకి ప్రసాదం పెట్టాలి. తర్వాత సో మంచి కార్యక్రమం అంటారా ఇది? చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ద్వారా లేడీస్ ఎంతో మంది టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. ఒక వేదికగా మంచిగా ఉంది. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. మరి మీకు ప్రైజ్ రావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ మీ కమిటీకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే అందరినీ ఏకం చేసి ఇట్లా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం.
జ్యోతి అండి, మీ పేరు? నా పేరు దయావతి. గారు. ఓకే, ఎంతసేపు వేసారు ముగ్గు ఏంది? రంగులు ముగ్గులు సంక్రాంతి అంటే ఇక మన సంబరాలు, గాలిపటాలు, పొంగలు, పాలు పొంగలు అప్పుడప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుందా? కాబట్టి ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుందండి. అంతే అంటారా? ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి సంబరాలు. ఓకే ఓకే. సో కార్యక్రమం వల్ల మహిళకి ఏంటి బెనిఫిట్? అంటే మహిళలలో ఉత్సాహం, ఆనందం, ప్రజలందరినీ సంతోషపరచాలని మా ఎస్డిఎస్ టీం మొత్తం మహిళల కోసం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. అన్ని సంక్రాంతులు స్పెషలే, మా ఎస్డిఎస్ మా కోసం ఇంకా స్పెషల్గా ఏర్పాటు. అంతే. సేపు వేసారు ఈ ముగ్గు? 20 నిమిషాలు ముందే కంప్లీట్ చేశారా? అంటే మీకు మొత్తం ఎంత టైం ఇచ్చారు? గంట ఇచ్చారు సార్. 20 నిమిషాలు ముందే ఇచ్చేసిన. ఓకే. ఏంది మీరు బాగా ఎక్స్పర్ట్ అండి ముగ్గులు వేయటంలో? నేర్చుకున్నా సార్ సంక్రాంతి కోసం. ఈ సంక్రాంతి కోసం అంటే అప్పుడప్పుడు వేస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వేస్తుంటారా? ప్రతి సంవత్సరం వేస్తాం. సో ఎప్పుడన్నా ప్రైజ్లు వచ్చినాయి మరి? మొన్న అక్కడ. సో ఈ రోజు కూడా రావాలని ఆశిస్తున్నా. మరి ఏంటి ముగ్గులు ఇప్పుడు ఈ ముగ్గులు పోటీ పెట్టడం వల్ల ఉపయోగం ఏమంటారు అసలు? మహిళలకి మంచిగా సంతోషకరమైన విషయం ఇది మా అందరికి. మీలో ఉన్న నైపుణ్యం కూడా అంత బయటకు వస్తుంది. అందరూ కూడా ముగ్గులు వేయటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మాకు పండగలాగా ఉంది బజార్లో. చాలా చాలా మంచి కార్యక్రమం. చెప్తున్నా మంచి ప్రైజ్ రావాలని. సంవత్సరం ఇట్లా చేయాలని మాకు. శాంతినగర్ లో జరిగినట్టు ఎక్కడ జరగట్లేదు అనుకుంటా ఇట్లా ముగ్గులు పోటీలు. ఇంతమంది జనాలు భారీ ఎత్తున జరుగుతుంది. గృహజ్యోతి బల్బు సార్, ఫ్రీ కరెంటు, మహాలక్ష్మి టికెట్, నెక్స్ట్ చేయూత సార్, చెక్, రైతు భరోసా, పొంగల్. ఆ ముగ్గుల పోటీకి సంబంధించిన క్యాండిడేట్స్ పోటీదారులతో మాట్లాడుతున్నాం. నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు జ్యోతి సార్. జ్యోతి గారు. ఓకే, అందరు ముగ్గులు వేశారు అండ్ మీరేమో డిఫరెంట్గా ఇక్కడ కొన్ని పేర్లు రాసి డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, ఏంది అసలు మీరు వేసిన ముగ్గులో స్పెషాలిటీ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్పెషాలిటీ అంటే సార్, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మనకి పెట్టిన 6 గ్యారంటీస్ ఉన్నాయి కదా సార్, అవి నేను కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చాను సార్ ముగ్గురు. ఫస్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు సార్. ఓకే. నెక్స్ట్ సిలిండర్ 500 ఎల్పిజి సిలిండర్ 500. నెక్స్ట్ గృహజ్యోతి సార్, ఫ్రీ కరెంట్. ఓకే. నెక్స్ట్ మహాలక్ష్మి సార్, బస్, ఫ్రీ బస్. హెల్ప్ అవుతుందంటారా మీకు? షూర్ సార్, డామ్ షూర్. ఓకే అండి. చాలా సార్లు నేను ప్రయాణం చేశాను హైదరాబాద్, మా పాప చదువుకుంటుంది. ఇంతవరకు నేను టికెట్ పెట్టి జర్నీ చేసింది లేదు సార్. 2 years నుంచి. చేయూత చెక్ సార్. ఓకే. నెక్స్ట్ ఇది క్రాఫ్ట్ అన్నమాట, భరోసా, రైతు భరోసా. ఓకే. 6 గ్యారెంటీ. ముందంటారా ఇప్పుడు మహిళకి వాళ్ళ స్కిల్స్ చాలా మంది కుటుంబం లోపల ఉంటారు. సో ఈ పండుగ పేరుతో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ అన్ని బయట పెడుతున్నారు. మంచిది అంటారా ఈ కార్యక్రమం? చాలా మంచిది సార్. ఏం చెప్తారు చెప్పండి. మీ ఎస్డిఎస్ కానీ ఈ శాంతినగర్లోనైతే నేను ఎక్కడ మండలంలో కానీ జిల్లాలో కానీ ఇటువంటి ప్రోగ్రామ్ ఎక్కడ చూడలే. అంటే ఊరు మొత్తం బజార్కి వచ్చేసి ఇట్లా ముగ్గులు వేసుకుంటూ అండ్ వాళ్ళందరూ అంటే ఏటేటో పోకుండా అందరు ఇక్కడ ఉన్నారు. సో మంచి ప్రోగ్రామ్ అనుకుంటున్నా. ఏం చెప్తారు మీరు చెప్పండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్డిఎస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇట్లా అందరినీ ముగ్గులు పోటీ పెట్టి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చినందుకు. ముగ్గులు పోటీ అంటే ఎక్కడో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత మంచిగా వేస్తారని అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకళ్ళకి పోటీ పడి మరి వేశారు. ఫస్ట్ అయితే ఎస్డిఎస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. లేడీస్ లో ఉన్న స్కిల్స్ బయటపడ్డాయి ముగ్గులు వేయడం వల్ల. ఒకసారి అయిపోయింది. ఓకే. పెట్టుకుంటారా? చూడండమ్మా, చేతపడేది లేదు, ఉట్టి మాట అది. ఎవరు నన్నా కూడా మీరు నమ్మొద్దు. చేతపడి ఎవ్వరికి చేత కదమ్మా.
చేతపడ పేరు పడిపోయింది కానీ పాప మీరు ఎట్టినారా చేతపడ అనేది ఉండదు. చేతపడి ఎవరిని అంటే తప్పు. మీరు అవన్నీ మానేసుకోండి. ఇంకా మంచి పని చేసేయండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సురేంద్ర కుమార్ అన్న. సురేందర్ కుమార్. శాంతినగర్ ఎస్డిఎస్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ జరిగింది. సో మహిళలంతా ముగ్గులు వేశారు, మీరు కూడా వేసారా? మేము కూడా వేసినాం. ఓకే ఓకే ఓకే. ఏం పేరు? నా పేరు సురేంద్ర కుమార్. సురేందర్ కుమార్. ఏం చేస్తున్నావు సురేందర్? నేను జేసీబీ ఆపరేటర్. యా ఓకే. సో ఇప్పుడు వేసిన ముగ్గులు అన్నిట్లో సో అన్నీ చూసుకుంటూ వచ్చారు పెద్దలందరూ. అండ్ నీ ముక్కాడికి అయితే వెళ్ళారు మంచి అందరూ. దేనికి వేసారు ఆ ముగ్గు? ఓకే యా అందరూ నవ్వారు, అదే జరిగింది ఆడ. క్రాంతికి అయితే ఒక నవ్వియారు కాబట్టి మేము అలా వేసి అందరిని అలా నవ్వించినాం అన్న. సో మంచి నైస్. ఏం పేరు అన్నారు? సురేంద్ర కుమార్. సురేందర్ కుమార్, శాంతినగర్, కల్లూరు, జేసీబీ ఆపరేటర్. ఓకే, అందరిని నవ్వించడం కోసం చేతబడి ముగ్గు వేశారు. నాతో పాటు నా పార్ట్నర్ శ్రీనాథ్, ముఖేష్, మేము ముగ్గురం కలిసి దాన్ని అట్లా చేయడం జరిగింది. ఇది ముఖేష్ సినిమా హ్యాండ్ ముఖేష్ లెక్క. సో అంటే ఇప్పుడు ముఖేష్ అనే వ్యక్తి ఉండంటే చేతబడి అనేది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి వేసారు మీరు. సో చేతబడి ఉందంటారా నిజంగా? అది ఉందో లేదో మనకు తెలియదు కానీ మేమైతే వేసినాం కాబట్టి కొద్దిగా ఏదో నవ్వుకోవటానికి వేసినాం కాబట్టి మేము. నీ పేరు? కోమలి. నువ్వు చూసావా చేతబడి ముగ్గు? ఎట్లుంది? సూపర్. నవ్వు వచ్చిందా, భయమైందా? నవ్వు వచ్చిందన్న. ఏమి ముగ్గు అది? ఇంకోటి ఉందా అట్ లాస్ట్? ఓ అది నేను చూడలే. అవునా? ఓకే ఓకే. మంచి ఎంటర్టైన్మెంట్ కోసం వేసారా? సో అందరూ అయితే మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు, నవ్వుకున్నారు. సో చేతబడులు అనేవి అటువంటి ఏమి లేవు రియల్గా. సో ఒక పెద్ద మనిషి కూడా చెప్పాడు అక్కడ చేతబడులు అంటూ ఏమి లేవు అని. కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ముగ్గు. ఓకే 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 ఓకే. దాన్ని అట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సంక్రాంతికి అందరూ లేడీస్ అందరూ ముగ్గులు వేసారు కాబట్టి మా మగ పోరాళ్ళకి కూడా ఏదో ఒకటి ఉండాలి, ఆడవాళ్ళకే కాదని మేము దాన్ని తీసుకొని ఆ ముగ్గు వేయడం జరిగింది. ఓకే. నువ్వేం చెప్తున్నావు? ఏదో అన్నావు నువ్వు. ఆయన అన్నారు ఈసారి నుంచి ముగ్గులు పోటీలప్పుడు ఎవరు చాటుపడి ముగ్గు వేయొచ్చు. ఎవరు పెద్ద ఆయన? ఏ క్లాస్ నువ్వు? ఏమన్నారు? అసలు చేతమడ అంతా లేదు, అసలు ఈసారి నుంచి వేయొద్దన్నారు. సో చేతబడి లేదు అన్నట్టు కదా అయితే. ఓకే వెరీ గుడ్. నీ పేరు? కోమలి. ఏ క్లాసు? ఎక్కడ? శాంతినగర్ 3 బోర్డు చదువుకునేది. వెరీ గుడ్. అండి ఏం పేరండి మీ? స్వాతి గారు. మీ పేరు? శిరీష. ఓకే, ఇదా మీ ముగ్గు? ఓకే ఓకే. ఎక్కడ మీది? గోపాలకుంట. సో గోపాలకుంట అయినా వచ్చి కల్లూరు గోపాలకుంట ముగ్గుల కాంపిటీషన్ ఉందని ఇక్కడికి వచ్చేసారా? మీ ప్రతాపం చూపెట్టారు మొత్తం మీద, మీ స్కిల్. సో ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందా? సో ఇంతకుముందు మీరు ఎక్కడ వేసారా ముగ్గులు? ప్రతి సంవత్సరం వస్తారా మీరు? 2-3 సార్లు ఇక్కడే పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ సంబరాలు అనేసరికి మళ్ళీ ఇక్కడికి. ఓకే, మొన్న కూడా వేసారా? మొన్న కూడా జరిగినట్టుందిగా. ఓకే. సో ఏం చేస్తున్నారు మీరు? హౌస్ వైఫా? బిఎడ్ టీచర్ ట్రైనింగ్ చేస్తాను. ఓకే, బిఎడ్ ఓకే, టీచర్ ట్రైనింగ్. కంపల్సరీగా వస్తాయి బయటికి. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ, కళ, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడాలి, కలర్ కాంబినేషన్స్, ఎలా టర్నింగ్ పాయింట్స్ ఇవ్వాలి, హైలైట్స్ ఎక్కడ చేయాలి, అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళలో ఉన్న కళ అంతా బయటకు వస్తుంది. సో సంక్రాంతి పండగ అంటే ఇప్పుడు కొందరు మర్చిపోతున్నారు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. సో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఇంకా బెటర్గా ఉంటుంది అంటారా? ఇప్పుడు యూత్ని కూడా ఎస్డిఎస్ టీమ్ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే మస్తు ట్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి మన సంస్కృతి అంటే ఏంటి, గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, అసలు ఏ సందర్భాన్ని మనం సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం, వడ్లు ఇంటికి రావడం వల్ల రైతు ఆనందపడి వాటిని పాల పొంగులు పొంగించుకుంటారు, ఆనందంగా స్వీట్ తయారు చేసుకుంటారు. అలాగే చెరుకు, ఇంకా నవధాన్యాలు కూడా అన్నీ ఈ టైంలో వస్తూ ఉంటాయి.
సో రైతు ఇలా అన్నిటినీ సెలబ్రేట్ చేసుకుంటాడు. తను పండించిన పంట 6 నెలలు 6 కాలం పండించిన పంట చేతికి వస్తుంది కాబట్టి తను సెలబ్రేట్ చేసుకునే పండుగ సంక్రాంతి. సో ఇక్కడ మనం ఈ గర్ల్స్ని మహిళని చూసాము. ఇక్కడ ముగ్గులు వాళ్ళ స్కిల్స్ అన్ని బయటపెట్టడం కాకుండా వీళ్ళ మాటల చతురత అండ్ మాటలలో కూడా సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని అయితే మంచిగా వివరిస్తున్నారు. సో వీళ్ళకి మంచి ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాం. సో ప్రైజ్ అనేది అందరికీ రావాలని ఏమి ఉండదు, కానీ ఇటువంటి కళలను అయితే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్న ఎస్డిఎస్ కమిటీని ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ ఇటువంటి వాళ్ళని కూడా మనం అందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నటువంటి ప్లేస్ లో కొత్తపల్లి స్వరూప ఎంబీబీఎస్ చదువుతుంది. మా శాంతినగర్కి గర్వకారణమైనటువంటి పాప తన